ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. ద్వాదశ స్థానాలు 12 స్థానాల్లోనూ కేతు సంచార స్థితి ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అంటే, మిగిలిన జాతక విశ్లేషణ కూడా అవసరం ఉంటుంది, కానీ కేతువు మాత్రం లగ్నంలో ఉంటే వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు బాగుండవు. ఒంటరి జీవితంగా ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి అందరూ కాకపోయినా కొంతమందికి ఈ ప్రభావం కలుగుతుంది. 2వ స్థానంలో కేతు ఉంటే అనంతమైన సంపాదనలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎంతో సంపాదించి కేతు దశ లేదా అక్కడ ఉన్నటువంటి మిగిలిన గ్రహస్థితులను బట్టి తర్వాత అంత్యకాలంలో మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 3వ స్థానంలో కేతు ఉంటే స్థిరమైనటువంటి ఆస్తులు ఇస్తాడు, అభివృద్ధి కలిగిస్తాడు, కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు. 4వ స్థానంలో కేతు ఉంటే ఇది కేంద్ర స్థానం, మంచి ఫలితాలను ఇస్తాడు. కానీ 4వ స్థానంలో కేతువు వైరాగ్య యోగానికి కారకుడు. ఒంటరి జీవితం, వివాహం కాకపోవటం, వివాహం అయి విడిపోవటం, లేదా ఒక సంతానం కలిగిన తర్వాత విడిపోవటం, ఇట్లాంటివి జరిగిన వాళ్లే ఉన్నారు. 5వ స్థానంలో కేతు అంత అనుకూలుడు కాదు. దీన్ని నాగదోషము అని అంటారు. 6వ స్థానంలో కేతువు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ 12వ స్థానంలో రాహు అంత మంచి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అట్లా జరిగిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. 7వ స్థానంలో కేతు ఉంటే సహజంగానే వివాహం ఆలస్యం అవటం, వివాహ విషయాల్లో కొన్ని సమస్యలు రావడం. ఇక్కడ రాహు కన్నా ఎక్కువ దోషాలు కేతువే ఇస్తాడు. 8వ స్థానం కేతువుకి అంత అనుకూలం కాదు. 9వ స్థానం కేతువు, ఇది కూడా కొంత మంచి ఫలితాలను ఇస్తున్నాడు. చాలా మందికి మంచి ఫలితాలు అయితే కలిగినాయి. 9 కన్నా 10వ స్థానంలో కేతువు ఎక్సలెంట్ ఫలితాన్ని ఇస్తాడు, సూపర్గా రిజల్ట్ ఇస్తాడు. ఒక మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవంగా ఉంటుంది. వాళ్ళ మాటకు విలువ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఒక గుర్తింపు కలిగి ఉంటుంది. అదే కేతువు 11వ స్థానంలో ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ ఇక్కడ రాహు 5వ ఇంట్లో దోషాన్ని ఇస్తాడు. ఆర్థికంగా నిలబడటానికి, జీవితంలో ఒక స్టేజికి రావడానికి మాత్రం ఈ 11వ స్థానం బాగా ఉపయోగపడుతుంది. ఈ 12వ స్థానంలో కేతు ఉంటే దీన్ని కూడా వైరాగ్య యోగమే అని అంటారు. ఇది కూడా అంత సత్ఫలితాలను ఇచ్చినటువంటి సందర్భాలు పెద్దగా లేవు. కావున 12వ స్థానంలో కేతు ఉంటే వాళ్ళు విపరీతమైన గాఢ భక్తితో ఉంటారు. వీళ్ళ భక్తి ఎంతంటే చెప్పరానంతగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.